నమస్తే, వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లోని టీ హబ్ లో జరిగిన టీ కన్సల్ట్ కొలాబరేషన్ కాన్క్లేవ్ 2024లో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. దేశంలోనే పెన్షన్ ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే, సీఎం నారా చంద్రబాబు నాయుడు. బీజేపీ రాష్ట్ర స్థాయి సంఘటన్ పర్వ్ వర్క్ షాప్ లో ప్రసంగిస్తున్న శ్రీజీ కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని టీ హబ్ లో జరిగిన టీ కన్సల్ట్ కొలాబరేషన్ కాన్క్లేవ్ 2024లో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. వీళ్ళు బీసీలు, వీళ్ళు వెనుకబడ్డోళ్ళు అంటే ఇక్కడ కొంత నొచ్చుకుంటున్నాం, బాధ అవుతుంది. వీళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు, వెనుక పడ్డవాళ్ళు. వీళ్ళ ఆత్మన్యూనతాభావం మీద దెబ్బ కొట్టి వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు వెనుకబడ్డ వాళ్ళు, వీళ్ళు వేరే వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్ప ముందుకు పోయినటువంటి ఒక భావన, ఆ భావనతో బతికేటువంటి వ్యవస్థ మంచిది కాదు అని మాత్రం నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఫలాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మనం ఊహించినటువంటి అన్నీ వస్తూ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్ అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. శాస్త్ర విజ్ఞానం వన్ సైడ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. కానీ ఈ జాతులు, ఈ వర్గాలు ఏ ఆవిష్కరణలు అయితే చేయబోతున్నారో అవన్నీ మానవాళికి ఉపయోగపడేటే తప్ప ఎక్కడ కూడా డిస్ట్రక్టివ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి కాదు. మనం ప్రేమించేటువంటి అబ్దుల్ కలాం గారు కూడా ఒక గొప్ప మాట అంటాడు. మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అని పిలుస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ దానికంటే కూడా ఒక సామాన్యుడికి, హ్యాండిక్యాప్డ్ ఆయనకి ఒక లైట్ వెయిట్ క్యాలిపస్ అందించి దాంట్లో నా జీవితం తృప్తి అయింది అని చెప్పాడు ఆయన. ఒక సామాన్యుడికి నేను స్టంట్లని కనుగొంటే నా జీవితం ధన్యమైందని చెప్పాడు. అంటే మిసైల్స్ ఫర్ డిస్ట్రక్షన్, కానీ క్యాలిపస్ మనకు ఒక ఊతం, ఒక సపోర్ట్. అంటే ఈ జాతులు, ఈ వర్గాల యొక్క కాన్సెప్ట్ ఏముందో మనకు అర్థం కావాలి. అందువల్ల ఇవాళ ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి ఈ రోజులలో అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఏ దేశం అయితే లేదా ఏ వ్యక్తి ఇలా నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ చేస్తారో వాళ్ళే ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో నరారి గారు చదువుకున్నా, నేను చదువుకున్నా, ప్రకాష్ గారు చదువుకున్నా, మేమంతా ఏదో గొప్ప గొప్ప దగ్గర ఉండి చదువుకునే వాళ్ళం కాదు. పేదరికం ఎదుగుదలకు శాపం కాదు. పేదరికం ఎదుగుదలకు శాపం కాదు. తెలివి ఎవరి సొత్తు కాదు. తెలివి ఇవాళ ఐక్యూ కులాలను బట్టి రాదు. అట్లయితే మేము పైకే వచ్చేటోళ్ళం కాదు. నేను హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డను. నేను హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డను. నేను 35-40 ఏళ్ళ క్రితం మేము ఎన్నడూ అనుకోలే ఇట్లా ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలి, ఉద్యోగానికి పోవాలంటే భావన అనుకోలే. మేము ఎందుకు మనకు మనంగా ఆలోచించుకొని ముందుకు పోవద్దనేటువంటి దాంట్లో మాకు పెద్ద సపోర్ట్ ఎవరు లేరు. మాకేం బ్యాంకులు సపోర్ట్ చేయలే, ఏం చేయలే. మొత్తానికి కింద పడి మీద పడి మేము వచ్చాం. రాజకీయాలకు రాకముందే నా ఒక 1000-1500 మంది ఎంప్లాయీస్ ఉండగలిగేటువంటి శక్తిని సంతరించుకున్నాం మేము. అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే, తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. కెమెరా మిత్రులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ చూస్తున్నటువంటి 50 మంది తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ముందుగా నిన్న పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు, కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ
కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలిపే విధంగా ఉద్యమ ఆకాంక్షలను మరొక్కసారి ప్రజ్వరిల్లేటువంటి ఒక రీతిలో మేమున్నాం, తెలంగాణను కాపాడుకుంటాం అనేటువంటి ఒక విశ్వాసం, ధైర్యాన్ని మరొక్కసారి కూడగట్టుకొని దీక్షా దివస్ను పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం, తెలంగాణలో సామెత ఉంది, పనిలేని పెద్ద మనిషి పిల్లితలకాయ కొరిగిండు అని అంటారు. అప్పుడప్పుడు ఊళ్ళల్లో అంటుంటారు మనకు, పనిలేని పెద్ద మనిషి పిల్లితలకాయ కొరుగుతారు. రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చింది ప్రజలు ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో. ఆయన అన్నమాట మీద నిలబడతాడు, ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేస్తాడు. 6 గ్యారంటీస్ కావచ్చు, వేరియస్ డిక్లరేషన్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఒక అన్నీ కూడా తను అమలు చేస్తాడు అని చెప్పని ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు ఆయనకు ఓట్లేసి ఆయనను ముఖ్యమంత్రి చేసిండ్రు. ముఖ్యమంత్రి అయినటువంటి ఒక 2వ రోజు నుండి తెలంగాణ మీద తీవ్రమైనటువంటి ఒక దాడి చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం మీద కావచ్చు, తెలంగాణ అస్తిత్వం మీద కావచ్చు, తెలంగాణ బాగుంటే చూడలేనటువంటి ఒక రీతిలో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ తెలంగాణ అంతా ఆర్థికంగా అతలాకుతలమైందని, అసలు కరెంట్ అంతా కూడా ఏదో ఆగమాగం అయిపోయిందని, కాళేశ్వరం ఆగమైపోయిందని, ఇట్లా మొత్తానికి ఒక నెగటివ్ మైండ్ సెట్ తోటి తనకు ఏ రకమైనటువంటి ఒక కోపం పెట్టుకున్నాడో, ఏ రకమైన అక్కసు పెట్టుకున్నాడో తెలంగాణ మీద తెలియదు. అటు కేసీఆర్ గారిపైన, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపైన, తెలంగాణ పైన ఇవాళ తన అక్కసంతా వెలుగక్కుతూ ఇవాళ చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ చిల్లర మల్లర ప్రయత్నాలలో కొనసాగింపే ఇవాళ ఇది సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పని ఇవాళ పేపర్లో చూసినటువంటి ఒక విషయం. దీన్ని లోతుగా పోయే ముందు అసలు ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లొచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా మరొకసారి నేను తెలంగాణ సమాజానికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. 2006లో కేసీఆర్ గారు యూపీఏ సర్కార్లో కేంద్ర మంత్రిగా ఉంటూ ఆ రోజు యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంతో పెట్టినప్పుడు 2004లో వాళ్ళతో కాంగ్రెస్ పార్టీతో పొత్తై యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి దాన్ని ఎజెండాగా ఒక మేనిఫెస్టోలో చేర్పించి ఆ రోజు మంత్రివర్గంలో దేశంలోనే పింఛను ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే అని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 2,84,069 మందికి పింఛన్లు వస్తున్నాయి. బొమ్మన్హల్లో 6,449 మందికి 2,82,00,000 ఇస్తున్నాం. నెమకల్గమలో 306 మందికి 13,85,000 నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగి ఇవ్వడం లేదు. దగ్గర 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళకుండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారు, పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది. మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో 1,200 ఇస్తారు, నేను ఇచ్చేది 4,000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1,200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1,600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2,016, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో 1,000 రూపాయలే. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64 లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా.
ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛనిచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీజేపీ రాష్ట్ర స్థాయి సంఘటన పరువు వర్క్ షాప్ లో ప్రసంగిస్తున్న శ్రీ జి కిషన్ రెడ్డి గారు, మనము ఛార్జ్షీట్ రూపకల్పన చేసి ఆయా ప్రాంతాల్లో ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రజలు ఎంతో ఆరాటపడి పోరాటాలు చేసి తెచ్చినటువంటి తెలంగాణ, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు పూర్తిగా అది కుటుంబమయం చేయడం జరిగింది. మరి కేసీఆర్ పోవాలని, కుటుంబ పాలన పోవాలని, కేసీఆర్ అవినీతి పోవాలని మరి ప్రజలు ఆ రోజు సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మాత్రం మరి తేడా లేకుండా టీఆర్ఎస్ ఏ రకంగా పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తూ ఉంది. అదే రకమైనటువంటి అహంకారం, అదే రకమైనటువంటి నియంతృత్వం, అదే రకమైనటువంటి అవినీతి, అదే రకమైనటువంటి వైఫల్యాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి విషయాన్ని గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం. ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. అనేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్లమెంట్ ఎన్నికలు చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు రాలేదు. 3 అసెంబ్లీ సీట్లలోనే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. ఈరోజు జాతీయ రహదారులు తీసుకున్నా, రైల్వేలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకున్నా, లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీ తీసుకున్నా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారమే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు గతంలో పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి కూడా ఏ రోజు ఇవ్వలేదు. మరి ఈరోజు సంవత్సరం పాటుగా అధికారం వెలగబెట్టినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15th ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనరేగా ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎటువంటి హామీలు ఇచ్చాడు, ఈరోజు వాటన్నిటినీ తొంగలో తొక్కి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఒక్కసారి మనందరం మననం చేసుకోవాల్సినటువంటి సందర్భం. సూపర్ 6 హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడో, పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి ప్రకటించాడో, వాటికి తూట్లు పొడవడం ఒక వంతైతే, మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంట్ ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు 9,412 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద పెనుభారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే ఇప్పటి వరకు 15,486 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని ఈరోజు ప్రజలకు అనేక రకాలుగా ట్రూ అప్ ఛార్జీస్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, రకరకాలైనటువంటి పేర్లతో ఈరోజు ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. ఒక్కసారి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుందని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి, కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు, మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు సిద్ధపడడం, దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఊదడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది. వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆశపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోను, ట్రూఅప్ ఛార్జీలు ఎత్తివేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రంలోనే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈరోజు విఫలమయ్యాడు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మోసం చేశాడు. అధికారం చేపట్టగానే ఈరోజు బాధుడు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని బాధి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వం, ఒక అబద్దాల కోరు ప్రభుత్వంగా ఈరోజు మనం అనడమే తప్ప ప్రజలందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒకసారి చూస్తే సూపర్ 6 హామీలు, ఎక్కడికి వెళ్ళినా సరే నేను సూపర్ 6 హామీలు అమలు చేస్తానని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితి చేశాడు. తన మార్క్ నయవంచనతో ముందుగా ఏ విధంగా గట్టిగా చెప్పాలి, ఏ విధంగా ఆకట్టుకోవాలనేటువంటి విద్యలో చంద్రబాబు నిష్ణాతుడు. కాబట్టి ప్రజలకు రకరకాలుగా వాటిని మెదడులోకి చూపించి నేను ఖచ్చితంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే డిసెంబర్ 4న రాత్రి 9:30 అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలకు కూడా సర్కార్ ఓకే చెప్పింది. రాత్రి 9:30 షోకు టికెట్ ధరను అదనంగా 800 రూపాయలు పెంచింది. ఈ షో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లో ఎక్కడైనా సరే ప్రస్తుతం ఉన్న ధరకు అదనంగా 800 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పెంపుతో కలుపుకొని సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర 1000 రూపాయలు అవుతుంటే మల్టీప్లెక్స్ లో 1200కు పైగా అవుతుంది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో 150 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 200 చొప్పున పెంపునకు అనుమతినిచ్చింది. ఇలాగే డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లలో 105, మల్టీప్లెక్స్లలో 150 చొప్పున పెంపునకు అనుమతినిచ్చింది. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లలో 20 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 50 రూపాయలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఎంపీ హోదాలో తొలిసారి వైనాడ్లో అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2 రోజుల క్రితం ఎంపీగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో తనను గెలిపించిన నియోజకవర్గానికి ఎంపీ హోదాలో వెళ్లారు. తన సోదరుడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి శనివారం ఉదయం ఆమె కేరళ చేరుకున్నారు. వైనాడ్లోని ముక్కంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆమె 2 రోజుల పాటు వైనాడ్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సమీప సిపిఐ అభ్యర్థి సత్యన్ మోకరే పై ప్రియాంక గాంధీ 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కు దాదాపు 1,10,000 ఓట్లు పడ్డాయి. సిపిఐ అభ్యర్థికి 2,83,000 పైచిలుకు ఓట్లు పడ్డాయి. దేవర సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీ చిత్రం వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్ లో తారక్ జాయిన్ అవుతారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లేలా పవర్ఫుల్ స్క్రిప్ట్ ను ప్రశాంత్ నీల్ సిద్ధం చేశారని సమాచారం. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నట్టు చెప్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఫిబ్రవరి లేదా మార్చిలో మొదలు కానున్నట్టు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హైదరాబాద్ లోని టీ హబ్ లో జరిగిన టీ కన్సల్ట్ కొలాబరేషన్ కాన్క్లేవ్ 2024లో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. దేశంలోనే పెన్షన్ ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే, సీఎం నారా చంద్రబాబు నాయుడు. బీజేపీ రాష్ట్ర స్థాయి సంఘటన పరువు వర్క్ షాప్ లో ప్రసంగిస్తున్న శ్రీజీ కిషన్ రెడ్డి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.